నమస్తే, నేను డాక్టర్ నాగలక్ష్మి భట్నాల, కన్సల్టెంట్ పెయిన్ ఫిజిషియన్, ఆదిస్ లిబ్రో పెయిన్ కేర్ సెంటర్, కొంపల్లి అండ్ సికింద్రాబాద్. సో ఈ రోజు మనము కార్పల్ టనల్ సిండ్రోమ్ గురించి మాట్లాడుకుందాం. సో చాలా మందికి బ్రిస్ట్ నుంచి మడిమ నుంచి చెయ్యి వరకు నొప్పి, తిమ్మిరి రావడం, ఒక్కొక్కసారి పట్టు తప్పిపోవడం, లేదు అంటే బాటిల్ మూత ఓపెన్ చేయలేకపోవడం, ఇవన్నీ లక్షణాలు ఉన్నప్పుడు ఇట్ కుడ్ బి అ కార్పల్ టనల్ సిండ్రోమ్. బ్రిస్ట్ అండ్ హ్యాండ్ పెయిన్ లో వన్ కాజ్. సో కార్పల్ టనల్ సిండ్రోమ్ వచ్చినప్పుడు జనరల్ గా మీ థంబ్, మీ ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్, ఈ 4 వేలల్లో తిమ్మిరి వస్తుంది. అండ్ ఈ 4 వేలలో సివియర్ ఉంటే వీక్నెస్ కూడా వస్తుంది. సో ఇది జనరల్ గా ఎవరెవరిలో ఎక్కువ చూస్తాము. ఒకటి, ఈ మధ్య కాలంలో దీని ఇన్సిడెన్స్ ఎక్కువైంది ఎందుకంటే మొబైల్ యూసేజ్. సో టూ మచ్ ఆఫ్ మొబైల్ యూసేజ్ తో కూడా కార్పల్ టనల్ వస్తుంది. అది కాకుండా డయాబెటిక్స్, థైరాయిడ్ ఉన్న వాళ్ళల్లో, బాగా లావు ఉన్న వాళ్ళల్లో కామన్ గా చూస్తూ ఉంటాం. అండ్ అదర్ దాన్ దిస్, వయలిన్ గానీ పియానో గానీ ప్లే చేసే వాళ్ళలో సరిగా పోస్చర్ అది లేనప్పుడు కూడా చూస్తూ ఉంటాం. సో ఈ కార్పల్ టనల్ సిండ్రోమ్ ఉన్నప్పుడు జనరల్ గా మీడియన్ నర్వ్ అని ఒక నరం ఉంటుంది, అది మీ మడిమ దగ్గర కంప్రెస్ అవుతూ ఉంటుంది. సో దీనికి సింపుల్ ట్రీట్మెంట్ స్కాన్ చేసుకుంటూ ఆ కంప్రెషన్ ని రిలీజ్ చేయడమే, అంతే. నొప్పి పోతుంది. తర్వాత వ్రిస్ట్ స్ప్లింట్ ఎక్సర్సైజెస్ చేసుకుంటే యూ హ్యావ్ అ 100% సక్సెస్ రేట్. థ్యాంక్ యూ.